బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు బెయిల్ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో రెండో నిందితుడు తరుణ్ రాజ్ ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. అతి త్వరలో ఈ కేసులో కొంతమంది ప్రముఖులకు సిబిఐ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు కోర్టులో షాక్ తగిలింది. రన్యారావు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం. డిఆర్ఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు రన్యారావు లాయర్. మానసికంగా హింసించి ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆమె హక్కులను హరించారని కోర్టుకు తెలిపారు. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. స్మగ్లింగ్ కేసులో తరుణ్ రాజును డిఆర్ఐ అధికారులు లోతుగా విచారించారు. రన్యారావుతో పాటు తరుణ్ రాజును డిఆర్ఐ అరెస్టు చేసింది. కస్టడీ ముగియడంతో తరుణ్ రాజును జైలుకు తరలించారు. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు భర్త జతిన్ పాత్రపై కూడా ఈడీ, సిబిఐ, డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జతిన్ కు సంబంధించిన 9 ప్రాంతాల్లో డిఆర్ఐ అధికారులు సోదాలు చేశారు. అయితే జతిన్ ను అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటకలో పలుచోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. బెంగళూరులో చాలా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ముంబైలో కూడా సోదాలు చేశారు. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా సోదాలు జరుగుతున్నాయి. ముంబై ఎయిర్పోర్ట్లో కూడా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 విదేశీయులను అరెస్ట్ చేశారు. నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వెనుక భారీ ఇంటర్నేషనల్ సిండికేట్ బయటపడింది. డిఆర్ఐ, సిబిఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ సిండికేట్లో రన్యారావు, తరుణ్ రాజ్, ప్రభావశీల స్వామీజీ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సిండికేట్ను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు డిఆర్ఐ, సిబిఐ అధికారులు. దుబాయ్ కేంద్రంగా ప్రభావశీల స్వామీజీ అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. బెంగళూరులోని స్వామీజీ ఇంట్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఈ స్వామీజీ ఇంట్లో పెద్ద ఎత్తున గోల్డ్ పట్టుబడినట్లు తెలుస్తోంది. వీఐపీ ప్రోటోకాల్ ను రన్యారావు దుర్వినియోగం చేసినట్లు డిఆర్ఐ కోర్టుకు తెలిపింది. సీనియర్ పోలీసు అధికారుల ఆదేశాల మేరకు ప్రోటోకాల్ అధికారి నడుచుకున్నట్లు తెలిపారు. ఆ పోలీసు అధికారులు ఎవరన్నది తేల్చే పనిలో డిఆర్ఐ అధికారులు ఉన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అసలు సూత్రధారులెవరు, వారి పాత్రను గుర్తించే దిశగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది.